మీలో ఎంతమందికి మెంతాకు పప్పు అంటే ఇష్టం ఉండేవాళ్ళు నేను చెప్పిన విధంగా ఒకసారి మెంతాకు పప్పు చేయడానికి ట్రై చేయండి. ముందుగా కందిపప్పును తీసుకొని 2 సార్లు బాగా కడుక్కొని కుక్కర్లో వేసుకోవాలి. తగినంత చింతపండు, టమాటాలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత మెంతాకును తీసుకొని చిన్న చిన్న కాడలుగా తుంచుకొని మట్టి లేకుండా బాగా కడుక్కోవాలి 2-3 సార్లు. నీళ్ళన్నీ వంపేసిన తర్వాత మెంతాకు కూడా వేసుకోవాలి. ఫైనల్గా అయితే పసుపు వేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసి 5 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకొని తిరుగువాత వేసుకోవడమే అండి. చాలా సింపుల్ మెంతాకు పప్పు చేయడము. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ముఖ్యంగా అయితే సంగటి లేకైతే సూపర్ టేస్ట్ ఉంటుంది. సంగటి మెంతాకు పప్పు కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మీలో ట్రై చేయండి ఒకసారి.